నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు వృద్ధుల జంట హత్యల కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన డీఎస్పీ జనార్దన్ రావు జూన్ 25న గుంటూరులో జరిగే వైఎస్ షర్మిల పర్యటనను విజయవంతం చేయాలి తెనాలి అసెంబ్లీ కన్వీనర్ చందు సాంబశివుడు పట్టణంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సంజనా సింహ అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ సమస్యలపై అర్జీదారులు పలు వినతులను అర్జీల రూపంలో అందజేశారు. సంబంధిత అధికారులకు పంపి సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ తెలిపారు. ఫ్రంట్ లైనే చేయనోళ్ళు పడుతుంది. Breathing in the dance. 2, 3, 4. అదేవిధంగా స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ గోపాలకృష్ణ తెలిపారు. నిర్ణీత సమయంలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 9 అర్జీలు అందినాయి. అందులో 2 పట్టదారు పాస్ పుస్తకం రిలేటెడ్గా ఉన్నాయి. ఒక 2 గ్రీవెన్సెస్ తల్లికి వందనం అనే స్కీము వాళ్ళకి జమ కాలేదని, అట్లాగే వ్యవసాయ భూమి ఉండి కూడా రైతు సేవా కేంద్రం వద్ద ఇబ్బంది వచ్చిందని, మరి ముఖ్యంగా స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో ఆర్టీఈ కింద పర్సంటేజ్ ఉన్న అక్కడ అడ్మిషన్ రాలేదని, కట్టవరంలో రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారని తదితర అర్జీలు వచ్చాయి. ఎప్పుడు గమనిస్తున్న విధంగానే ఈ వారం కూడా మాచర్ల గోపాలకృష్ణమూర్తి గారు, వారి వైఫ్ సామ్రాజ్యం గారు కొడుకు సరిగ్గా చూడట్లేదు రాము అని ఒక గ్రీవెన్స్ వచ్చింది. ఈ గ్రీవెన్స్ విషయంలో వారికి కొడుకును పిలిచి కౌన్సిలింగ్ ఇద్దామంటే మళ్ళీ తల్లిదండ్రులే అట్లా కౌన్సిలింగ్ ఏం అవసరం లేదు, వారు మమ్మల్ని బాగా చూసుకునేలాగా చెప్పమని కూడా కోరారు. దీనికి అనుగుణంగా ఈ ఉన్న అర్జీలన్నిటి కూడా సంబంధిత శాఖలకు పంపించి నిర్ణీత సమయంలో పరిష్కరిస్తాం. ప్రత్యేకంగా తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసే పిల్లలకు మాత్రం ప్రత్యేకమైన కౌన్సిలింగ్ ఇస్తాం చట్టపరిధిలో. తెనాలిలో సంచలనం రేకెత్తించిన జంట హత్యల కేసును పోలీసులు ఛేదించారు. పరిమి రోడ్డులో ఒంటరిగా ఉంటున్న వృద్ధ మహిళలు రాజేశ్వరి, అంజమ్మలను అత్యంత దారుణంగా హత్య చేసిన కేసులో కీలక సూత్రధారి మార్చిపేటకు చెందిన ఇన్సూరెన్స్ ఏజెంట్ పెరవలి కుసుమకుమారిగా పోలీసులు నిర్ధారించారు. ఆటో డ్రైవర్ గోపి మరో మైనర్ బాలుడితో కలిసి పక్కా ప్రణాళికతోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ బి జనార్దన్ రావు తెలిపారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సోమవారం ఉదయం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మాట్లాడుతూ నిందితుల వివరాలను తెలిపారు. డొంకలో అప్పడాల కంపెనీపై భాగంలో ఉంటున్న వియ్యపురాళ్లైన రాజేశ్వరి, అంజమ్మల ఒంటిపై ఉన్న బంగారం, నగదు కోసమే నిందితులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. కీలక సూత్రధారి కుసుమకు గతంలో ఇదే తరహాలో జరిగిన మరో హత్య కేసులో సంబంధం ఉన్నట్లు చెప్పారు. జంట హత్యల కేసు విచారిస్తుండగా గతంలో చేసిన మరో హత్య ఉదంతం వెలుగులోకి వచ్చినట్లు చెప్పారు. కేసును చాకచక్యంగా ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన 3 టౌన్ సిఐ రమేష్ బాబుతో పాటు సిబ్బందిని డీఎస్పీ జనార్దన్ రావు అభినందించారు. వీరు ఇద్దరు కూడా ఓల్డేజ్ పీపుల్, ఇద్దరు 2 కిందనో పోర్షన్ పైన పోర్షన్ ఉంటుంది. పై పోర్షన్లో వీళ్ళు ఉంటారు. కింద పోర్షన్లో
3 years బ్యాక్ ఒక అప్పడాల కంపెనీ, పాపడ్ తయారు చేసే కంపెనీ ఉండేది, అది క్లోజ్ అయింది. అది అద్దెకిస్తామని వాళ్ళు చెప్పడంతో అదే ఏరియాలో నివాసం ఉంటున్న ఈ ముద్దాయిలైన ఇల్లా గోపి, కుసుమ్ కుమారి వీళ్ళు ఈ చనిపోయిన వారు అక్కడ 40 సంవత్సరాలు బట్టి ఉంటున్నారు. వీళ్ళు కూడా అదే ఏరియాలో 25 సంవత్సరాలు బట్టి నివాసం ఉంటున్నారు. వీళ్ళకి ఆర్థిక బాధలు, అప్పులు ఉన్నాయి. అప్పుల్ని తీర్చడానికి సులువైన మార్గం ఏంటంటే ఒంటరి మహిళలు ఉంటారు, వాళ్ళు వృద్ధులు, ఎటువంటిగా ఎదుర్కోరు. వాళ్ళైతే ఈజీగా మనం ఆ బంగారం, మెడలో గొలుసులు, చేతికి గాజులు, చెవిదిద్దులు ఇవన్నీ ఉండడం చూశారు ఆ ఏరియా వాళ్ళే కాబట్టి. వారినైతే ఈజీగా మనం టెస్ట్ చేయొచ్చు అనే విషయం మీద వాళ్ళు ప్లాన్ చేసుకొని రెక్కీ చేసుకున్నారు. ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే చనిపోయిన వారికి కూడా వీళ్ళు, ఈ అమ్మాయి చనిపోయిన వాళ్ళకి ముద్దాయిలు ఇద్దరు కూడా బాగా వెళ్ళనోను. ఎందుకంటే అదే ఏరియాలో తిరుగుతూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. వాళ్ళు అది ఆపర్చునిటీగా తీసుకున్నారు. అంటే బాగా తెలిసిన దాని మీద ఆపర్చునిటీగా తీసుకొని ఫస్ట్ ఈ ముద్దాయి కుసుమ్ కుమార్ వెళ్ళి అద్దెకిస్తానన్నారు కదా, మాకు తెలిసిన వారికి అద్దెకి కావాలి, కింద రూమ్ చూపించమంటే ఆ పెద్దారు ఇద్దరు కూడా తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన దాని వెంటనే ముద్దాయిలు ఇద్దరు ఇంకో వెనకాల ఉన్న ముద్దాయిలు వెళ్ళి వాళ్ళని అటెంప్ట్ చేశారు. వాళ్ళు ఎదురు తిరిగే క్రమంలో అక్కడ ఉన్న అప్పడాల కంపెనీకి ఉన్న పాత సామాన్ల నుంచి ఒక కాటారాయి తీసి తల మీద కొట్టి ఆవిడని చంపేయడం జరిగింది. ఆవిడ మెడలో గొలుసు కూడా తీసుకోవడం జరిగింది. రెండో ఆవిడ చేతికి గాజులు ఉన్నాయి, ఆ గాజులు కూడా తీసుకొని వీళ్ళు ఎస్కేప్ అయిపోయి ఇమీడియట్గా దాన్ని తాకట్టు పెట్టారు, డబ్బులు తీసుకున్నారు, అప్పులు తీర్చుకున్నారు. మాకు సీసీ ఫుటేజ్లో వచ్చిన వివరాలతో వాళ్ళని నిన్న అరెస్ట్ చేశాము. వారిని ఇందులో ఒక జొన్నాయిలు కూడా ఆటో ఉపయోగించి నేరంలో పాల్గొన్న వ్యక్తి, జొన్నాయిలు కూడా అంటే 17 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి కూడా పాల్గొన్నాడు. అతన్ని కూడా బాల నేరస్తుల కోర్టులో పెట్టి వీళ్ళ ముగ్గురిని కూడా రిమాండ్ చేయడానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో ముఖ్యంగా ఇంపార్టెంట్గా చెప్పేది ఏంటంటే నేరస్తులు ఎవరో ఇంతకుముందు నేరాలు చేసిన వాళ్ళు కాదు, పాత ముద్దాయిలు కూడా కాదు. అవకాశం, బంగారం ధర పెరిగింది, వాళ్ళకున్న ఆర్థిక బాధలు, వీళ్ళు ఒంటరిగా ఉంటారు అని తెలిసిన వాళ్ళే ఈ హత్యలు చేశారు తప్పితే వీళ్ళు మీరు చెప్పినట్టుగా బందిపోటు దొంగలు కానీ ముఠా నాయకులు ఏం కాదు. తెనాలి పట్టణంలో ఉన్న అందరికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎవరిని నమ్మొద్దు, మీరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి, అలారం సిస్టమ్ పెట్టుకోవాలి. మన ఇంటివైపు, మన రోడ్లోనే, మన పరిసరాల్లో ఉన్న వాళ్ళే కదా అని మీరు ఎవరిని కూడా తక్కువ అంచనా వేయొద్దు. వీళ్ళు అవకాశవాదం తీసుకొని దొంగతనాలు చేయడం, ఎదురు తిరిగితే చంపేయడం జరుగుతూ ఉంది. ఇది తప్పితే ఈ కేసులో డిస్క్లోజర్ పెద్దగా మాకు అనిపించలేదు. మీరందరూ కూడా, వృద్ధులందరూ కూడా చక్కగా మీరు సీసీ కెమెరాలు పెట్టుకోవాలి, డోర్ లాక్ సిస్టమ్ పెట్టుకోవాలి. పరిచయస్తులు వచ్చినా కూడా 1-2 సార్లు క్వశ్చన్ చేయాలి. క్వశ్చన్ చేయకుండా డోర్లు తీసాక మాకు తెలిసిన వాళ్ళు వచ్చారని తీస్తే వాళ్ళే ఈ నేరాలు చేస్తున్నారు. అద్దెకి ఇస్తామని బోర్డులు పెడుతున్నారు, కొత్త వ్యక్తి వస్తే అద్దెకి ఆశపడి చూపిస్తున్నారు. ఇలాంటి పనులు మానుకోండి. కొలిపర మండలం వల్లభాపురం గ్రామానికి చెందిన చప్పిడి సంధ్యారాణి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. కుల నిర్మూలన పోరాట సమితి ఆధ్వర్యంలో సంధ్యారాణి మృతికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ధర్నా నిర్వహించి అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. బాధిత కుటుంబానికి తగు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో జక్క బ్రహ్మయ్య, చలంచర్ల అంజి, సిహెచ్ రాజశేఖర్, జంపాల దుర్గా, సంధ్యారాణి తల్లిదండ్రులు, పెరుగు ధనలక్ష్మి ప్రసాద్ మరియు షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిరక్షణ కమిటీ రాష్ట్ర కార్యదర్శి అందేశ్య, న్యాయవాది కనపతి బెనహర్, పీకేఎస్ జిల్లా కమిటీ సభ్యులు ఎన్ పోతురాజు, కేఎన్పీఎస్ సభ్యులు రావూరి రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి, అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి,
అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ ఎడమ కాలు రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి. అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ ఎడమ కాలు రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి. అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ ఎడమ కాలు రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి. అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ ఎడమ కాలు రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి. అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ ఎడమ కాలు రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ ఎడమ కాలు రవి, చిన్నమ్మాయి, తిరువీధుల కోటేశ్వరరావు, కంచెల శేషు తదితరులు పాల్గొన్నారు. పట్టుకోవాలి. అలాగే ఎడం చేయి పైకి తీసుకుంటూ ఈ అమ్మాయిని అధిక కట్నం తీసుకురావాలని నిరంతరం వేధించారు. కట్నం తీసుకురాకపోతే మా వాడికి రెండో పెళ్లి చేస్తాం, నువ్వు నీ బిడ్డలు చచ్చిపోండి, మీరు మీ బిడ్డలు చచ్చిపోతే మా వాడికి రెండో పెళ్లి చేస్తాం, లక్షల కట్నం ఇస్తామంటున్నారని చెప్పేసి వేధించారు. వాళ్ళ వేధింపులకి ఆ అమ్మాయి లొంగకుండా తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడి పెద్దలతో పంచాయతీ చేసి పరిష్కారం చేసిన తర్వాత కూడా వాళ్ళ వైఖరి మారలేదు. ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయి ఇంట్లో 70,000 రూపాయలు దొంగతనం చేసిందనే ఆరోపణ చేసి నెపం మోపి ఆ అమ్మాయిని అవమానకరంగా మాట్లాడి నువ్వు చావు నువ్వు చస్తేనే మా కుటుంబం బాగుపడుతుందని చెప్పేసి వీళ్ళు నిరంతరం వేధించడం వల్ల 24/4/2025న ఆ అమ్మాయి ఒంటిపై డీజిల్ పోసుకొని తగలబెట్టుకుంది. తల్లిదండ్రులు వచ్చి ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి మెరుగైన వైద్యం కోసం గుంటూరుగా హాస్పిటల్కి తీసుకెళ్లి వైద్యం చేస్తూ ఉంటే 43 రోజులు మృత్యుతో పోరాడి ఆ అమ్మాయి ఈ నెల 5వ తేదీన చనిపోయింది. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని పై నిందితులపైన ఎవరైతే 4 ముద్దాయిలు ఉన్నారో వాళ్ళ మీద 304B సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి వాళ్ళని కఠినంగా శిక్షించాలని కుల నిర్మూలన పోరాట సమితిగా ప్రజా సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తల్లిదండ్రులు ఇప్పుడు చిన్న విరామం.